నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో చాలా మంది ఫ్యాన్సీ నెంబర్స్ కోసం చూస్తూ ఉంటుంటారు, ఎస్పెషల్లీ బైక్స్, కార్లు అండ్ దాంతోపాటు ఫోన్ నెంబర్స్లో కనుక ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి అని ఎన్ని వేలైనా సరే వెచ్చించి తీసుకోవడానికి బయలుదేరిపోతూ ఉంటుంటారు. బట్ ఏ ఫ్యాన్సీ నెంబర్ మనకు కలిసి వస్తుంది, ఏ ఫ్యాన్సీ నెంబర్ అయితే మన లైఫ్కి మన కెరియర్కి బాగుంటుందని చాలా మందికి అర్థం కాదు. కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ మేము ఏది తీసుకుంటే బాగుంటుందని అడిగే వాళ్ళు ఉంటుంటారు. సో మనతో పాటు ఎన్నో ఇయర్స్గా 40 సంవత్సరాలు అనుభవం కలిగిన న్యూమరాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఫ్యాన్సీ నెంబర్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నాం. బండ్లలో చూసుకున్నా, కార్లలో చూసుకున్నా, లేదంటే మొబైల్ నెంబర్స్లో చూసుకున్నా. బట్ అందరికీ అన్ని నెంబర్స్ కలిసి రావు. సో ఏ విధంగా మనం దాన్ని చూస్ చేసుకోవాలి? ఇప్పుడు చాలా మంది లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా. లక్షలు దాటిపోయి కోట్ల రూపాయలకు వచ్చింది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా ఖర్చు పెట్టి ఏదో ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారని విన్నాను. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం చాలా మంది చాలా కష్టపడుతున్నారండి. అందరూ ముఖ్యంగా మన పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చిన కాడి నుంచి ఆయనకి 9 నెంబరు ఆయన లక్కీ నెంబర్ అని, అప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి 9 నెంబర్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. కొంతమంది కేసీఆర్ గారికి 6 నెంబర్ లక్కీ అని కేసీఆర్ గారు 6 నెంబర్ వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన డేట్కి మొత్తం వాళ్ళ డేట్ అంతా కూడితే వచ్చిన నెంబరు ఇస్ ద లక్కీ నెంబర్. ఆ లక్కీ నెంబర్లోనే వచ్చేటట్టుగా కొంచెం మీరు కనుక మీ వెహికల్ నెంబర్ని తీసుకోగలిగితే, సపోజ్ ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ కూడితే 2 వచ్చింది అనుకోండి. 2 వచ్చిన వాళ్ళు చాలామందికి అవన్నీ చూసుకోకుండా 9 నెంబర్ని ఫ్యాన్సీ నెంబర్గా 3 9లు 4 9లు ఇలా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు 2 నెంబర్కి 9 నెంబర్ పడతాయి. ఒక్కోసారి ఈ 9 నెంబర్ ఉన్నవాళ్ళు యాక్సిడెంట్ అయితే మొత్తం గల్లంత అవుతుంటారు. చూడండి, తక్కిన నెంబర్లు కొన్ని నెంబర్లు యాక్సిడెంట్ అయితే కొంచెం పర్లేదు కానివ్వండి, 9వ నెంబర్కి జనరల్గా యాక్సిడెంట్లు అవుతే మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుంది. అలాగే కొంతమంది 6 నెంబర్ ఉంది, కొంతమంది 3 నెంబర్ని తీసుకుంటారు. 6 నెంబర్కి సగం 3 అలా కూడా తీసుకోకూడదు. కొంతమంది 4 3లు 3 3లు 3 3లు 9 వేస్తారు. వాళ్ళ డెస్టినీ నెంబర్ 6 అనుకోండి, 6కి ఇది పడదు. అలా ఎవరైనా కానీ ఈ ఫ్యాన్సీ నెంబర్లు వాళ్ళకి తెలియకుండానే ఇలా 4 9లు 4 3లు 4 4లు ఇలా వేస్తూ ఉంటారు. ఇలా మీరు చాలా ఖర్చు పెడుతుంటారు, వేలు ఖర్చు పెడుతుంటారు. జనరల్గా నేను ఆ మధ్యలో చాలామందికి నా 6 నెంబర్ ఇచ్చాను. నేను చాలా వరకు 6 నెంబర్ వచ్చినప్పుడు దానికి కూడా 80,000 90,000 లక్ష రూపాయల దాకా వెళ్ళింది. 6 నెంబర్ ఈజ్ వెరీ గుడ్. చాలా వరకు 3 నెంబర్లు పుట్టిన వాళ్ళకు కూడా 6 నెంబర్ తీసుకోవచ్చు. 6 నెంబర్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే 3 తీసుకోకూడదు. ఈ 6 నెంబరు ఇలాంటి ఏమైనా కానీ మీరు ఇంత వేలు ఖర్చు పెట్టే ముందు మీకు నమ్మకం ఉన్న ఎవరైనా జ్యోతిష్యము తెలిసి, న్యూమరాలజీ తెలిసి, గ్రాఫాలజీ తెలిసి బెస్ట్. ఈ 3 విషయాలు తెలిసిన వ్యక్తిని కలిసి ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోండి. ఏ ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలి అంటే 4 1లు తీసుకోవాలా, 5 1లు తీసుకోవాలా, 4 3లు తీసుకోవాలా, ఇలా 4 6లు తీసుకోవాలా, ఇలా ఫ్యాన్సీ నెంబర్లు తీసుకుంటే చాలా బాగా ఉంటుందండి. వీళ్ళకి ఈ ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోవటం వలన, అంటే వాళ్ళకి లక్కీ నెంబర్కి తగ్గట్టుగా ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోవటం వలన చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. నా స్వయం అనుభవం ఏంటంటే, నేను రైల్వేలో పనిచేసేవాడిని. నేను నా 35 ఇయర్స్లో ఫస్ట్ లూనా వాడా. 85లో లూనా. అప్పుడు లూనా అంటే చాలా పెద్ద ఇదిగా ఉండేది. లూనాకి అప్పటికే నేను న్యూమరాలజీ కాబట్టి నేను నెంబర్ వాడాను. ఆ బండి ఇప్పటికీ ఉంది. ఆ బండి ఎక్కడ ఎప్పుడు యాక్సిడెంట్ కానీ నన్ను ఇబ్బంది పెట్టడం కానీ ఏమి జరగల. 85 to 92 వరకు లూనా వాడాను. తర్వాత కెన్నెటిక్ 92లో తీసుకున్నాను. అది మొన్నటి వరకు వాడాను, ఒక 15 ఇయర్స్. ఆ తర్వాత కూడా మళ్ళీ కెన్నెటికే వాడాను. నాకు ఇన్ని సంవత్సరాల్లో జనరల్గా 30 ఇయర్స్లో నాకు ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వటం కానీ, పంచర్ పడి ఇబ్బంది పెట్టి తోసుకొని వెళ్ళటం కానీ, పెట్రోల్ కోసం వెతుక్కోవటం కానీ ఎక్కడా జరగలే. అందువల్ల నేనేంటంటే నాకు సంబంధించిన నా లక్కీ నెంబర్లు తీసుకున్నాను. ఇప్పటికీ ఆ వెహికల్స్ నా దగ్గరే ఉన్నాయి. అంటే నేను లక్కీ నెంబర్లు కాబట్టి, లక్కీ బళ్ళు కాబట్టి అమ్మలేదు. అలా మంచి నెంబర్లు కూడా తీసుకోగలిగితే మీకు ఇబ్బందులు తప్పుతాయండి.
మధ్యలో పెట్రోల్ ఆగిపోవటం, పెట్రోల్ అయిపోయి ఆగిపోవటం, లేకపోతే రిపేర్ వచ్చి ఆగిపోవటం, ఇలాంటివి కూడా జరగకుండా చాలా బాగా ఉంటుంది. కొన్ని నెంబర్లు, ఇప్పుడు వెహికల్స్ నెంబర్లో ఒక 3 నెంబర్ వచ్చినా, 7 నెంబర్ వచ్చినా, 8వ నెంబర్ వచ్చినా మధ్యలో ఆ 4 డిజిట్స్లో అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు కనిపిస్తుంది. అందువల్ల ఆ నెంబర్ని కనుక కొంచెం అవాయిడ్ చేయగలిగితే ఇంకొంచెం బాగా ఉంటుంది. అలా మీకు నచ్చిన మీ ఫ్యాన్సీ నెంబర్లు తీసుకునేటప్పుడు ఒక మంచి మీకు నమ్మకం ఉన్న న్యూమరాలజిస్ట్ని అడిగి ఎంక్వైరీ చేసుకొని ఈ ఫ్యాన్సీ నెంబర్లు తీసుకుంటే చాలా చాలా బాగా ఉంటుందండి నా అడ్వైస్. డెఫినెట్గా సార్. సో ఎవరైతే వెహికల్ పర్చేస్ చేస్తున్నా, లేదు అంటే మొబైల్ నెంబర్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ప్రతిదీ మనం ఈ మధ్యకాలంలో బిజినెస్కి, కెరియర్కి ఒక ఆయుధంగా మనం వాడుతూ ఉంటుంటాం. ఏదైనా సరే కమ్యూనికేషన్కి మొబైల్ చాలా మ్యాండేటరీ. బట్ ఆ నెంబర్ని బట్టి మన కెరియర్ అండ్ దాంతోపాటు లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దావుద్ గారు చెప్పినట్టుగానే ఆస్ట్రాలజీ తెలిసి, గ్రఫాలజీ తెలిసి, న్యూమరాలజీ తెలిసిన వాళ్ళైతే, అంటే జాతకాన్ని బట్టి, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఒక నెంబర్ని డిసైడ్ చేసి ఏదైతే మన గ్రోత్కి హెల్ప్ అవుతుందో దాన్ని డిఫైన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు కనుక దావుద్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదా మీరే న్యూమరాలజిస్ట్ బుక్ని కనుక మీరు తీసుకోవాలి అనుకున్నా, డెఫినెట్గా కింద ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.